హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రధాన దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అప్డేటెడ్ నాలెడ్జ్తో ఉండడానికి ఇట్లాంటి ఖచ్చితంగా చివరి దాకా చూడండి. మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు తెలుస్తాయి. ఇక టీజీపీఎస్సీ విధానాలు ఆదర్శనీయం. బీహార్ పీఎస్సీ ప్రతినిధి బృందం మన తెలంగాణ టీజీపీఎస్సీని సందర్శించి చెప్పినటువంటి వార్త చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో టీజీపీఎస్సీ అవలంబిస్తున్నటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, పారదర్శకంగా చేపడుతున్నటువంటి భర్తీ ప్రక్రియ ఆదర్శంగా ఉన్నాయని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభినందించింది. బీహార్ పీఎస్సీ సభ్యులు సరబ్ నారాయణ యాదవ్, నావల్ కిషోర్, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ భగత్తో కూడినటువంటి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో టీజీపీఎస్సీని సందర్శించిందట. సో ఈ బృందంతో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం, కార్యదర్శి నవీన్ నికోలస్, కమిషన్ సభ్యులు అనితా రాజేంద్రన్, నర్రి యాదయ్య సమావేశమయ్యారన్నట్టుగానైతే తెలియజేయడం జరిగింది. సో వేరే రాష్ట్రం యొక్క పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇక్కడ విజిట్ చేసి మనది బాగుంది, పారదర్శకంగా చేస్తున్నటువంటివి బాగున్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ప్లస్ పాయింట్గా భావించడం అయితే జరిగింది. సో మరో వార్త చూడవచ్చు. బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అంటూ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఫ్రీ బుక్స్ కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో 20వ తారీఖు రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉన్నదట. సో ఎవరైనా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారట. సో అర్హత గల అభ్యర్థులు ఈ నెల 20వ తారీఖు రోజు నుంచి ఫిబ్రవరి 9వ తారీఖులోగా టీజీబీసీ స్టడీ సర్కిల్ CAG.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తెలియజేశారు. ఇది CAG కాదు, CGG. ఐ థింక్ లాస్ట్ టైం నుంచి ఎప్పుడైనా CGG అని ఉంటుంది. చూడాలి, ప్రింటింగ్ మిస్టేక్ పడ్డదా ఒకసారి క్లారిఫై చేస్తా. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దీనికి సంబంధించింది. అండ్ ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో అయితే 150,000, పట్టణ ప్రాంతాలలో అయితే 2 లక్షలకు మించకుండా ఉండాలి, అంటే ఆ లోపే ఉండాలి. ఇంటర్, డిగ్రీ పరీక్షల మార్కులు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎట్లాంటి ఎంట్రెన్స్ ఉండదు, కేవలం అప్లై చేసుకుంటే అయిపోయి. మళ్ళీ అప్లై చేసుకునేటప్పుడు ఎట్లాంటి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో అర్హులైనటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకుంటే సింపుల్గా మీకు వచ్చినటువంటి ఇంటర్ మార్కులు, డిగ్రీ మార్కులను బట్టి ఎంపిక అనేది ఉంటుంది. ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిబ్రవరి 15 నుంచి 100 రోజుల పాటు కోచింగ్ అనేది ఉంటుందట. సో ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఇవన్నిటికి ఉపయోగపడితే అటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన ఈగురం టీవీ యాప్లో అందుబాటులో ఉన్నదండి. ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అయినా సరే ఇప్పుడు జరగబోయేటువంటి అంతా కూడా ఆన్లైన్ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయి కాబట్టి, సో ఆన్లైన్లో ప్రాక్టీస్ అనేది ముఖ్యం కాబట్టి ప్రాక్టీస్ కోసం ఫిబ్రవరి 3వ తారీఖు రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 90 రోజుల టెస్ట్ సిరీస్, 90 టెస్టులు ఉంటాయి. 85 టెస్టులు ఏమో సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి, 5 టెస్టులు గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ఏదైతే డిఎస్సి రాస్తారో యాజ్ పర్ డిఎస్సి ప్రకారం ఎట్లయితే ఉంటుందో ప్యాటర్న్ ఆ విధంగా వెయిటేజ్ తోటి ఇవ్వడం అయితే జరిగింది. సో 90 రోజుల ప్రణాళిక. ఈ 90 రోజులు మీరు రోజొక్కటి ప్రాక్టీస్ చేసారు అనుకోండి, మీరు ఇంటి దగ్గర చదువుకుంటూ ఈ టెస్ట్ సిరీస్లో రోజొక్కటి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి. ఈగురం టీవీ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి టెస్ట్ సిరీస్ని చూడండి. ఫిబ్రవరి 3వ తారీఖు రోజు నుంచి స్టార్ట్ అవుతుంది టెస్ట్ సిరీస్, 90 రోజుల ప్రణాళిక. ఇక్కడ టెస్ట్ సిరీస్ ఓన్లీ టెస్టులు పెట్టి ఉండడం కాదు, ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లెనేషన్ వీడియోలు ఉన్నాయండి. అందులో ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లెనేషన్ వీడియోలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చాలామందికి యూజ్ అవుతుంది. కాబట్టి ఈగురం టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి అందులో ఉన్నటువంటి వాటిని చూడండి. ఇక ఉపాధ్యాయుల స్పౌజ్ బదిలీలకు సీఎం ఆమోదం అంటూ ఇవ్వడం జరిగింది. డిఎస్సి 2008 అభ్యర్థులకు శుభవార్త. ఉపాధ్యాయుల స్పౌజ్ బదిలీలు, డిఎస్సి 2008 అభ్యర్థుల పోస్టింగ్లకు సంబంధించినటువంటి దసరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆమోదం తెలిపారు. 317 జీవో కారణంగా నష్టపోయిన భార్యాభర్తలు ఒకే జిల్లాకు వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుమారు 840 మంది టీచర్లు దరఖాస్తు చేశారు. వీరి దసరాని ఇటీవల విద్యాశాఖ సీఎంకు పంపించగా ఆయన ఆమోదించారు. జీవోలు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. స్పౌజ్ దసరానికి ఆమోదం తెలిపినందుకు పీఆర్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గర్లపాటి ఉమాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పర్వత సత్యనారాయణ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా అయితే చూడొచ్చు. ఇక 1800 మందికి కాంట్రాక్టు
టీచర్ పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇస్తారట. ఇది డిఎస్సి 2008లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి వార్త. సో నష్టపోయినటువంటి 2367 మంది బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని భావించినటువంటి ప్రభుత్వం వారికి కాంట్రాక్ట్ విధానంలో మినిమం టైం స్కేల్ ఇచ్చేలా 2023 సెప్టెంబర్ 24న నిర్ణయం తీసుకున్నది. వారి ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని, కాంట్రాక్ట్ విధానంలో ఎడ్జిటీలుగా పనిచేసేందుకు ధృవీకరణ ఇవ్వాలని విద్యాశాఖ కోరగా 1800 మంది స్పందించారట. వీరికి పోస్టింగ్లు ఇచ్చేందుకు విధి విధానాలు రూపకల్పన చేసే దస్త్రానికి సీఎం ఆమోదం తెలిపారట. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పోస్టింగ్లు ఇస్తారా లేదంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తారా అన్నది వేచి చూడాల్సినటువంటి అంశం అంటూ ఇవ్వడం జరిగింది. మొత్తం మీదనైతే సీఎం దగ్గర ఆ ఫైల్ మూవ్ అయింది, సీఎం దగ్గర సంతకం అయింది కాబట్టి ఇక ఎప్పుడైనా ఇవ్వచ్చు. దీనికి అడ్డంకులు ఏం లేవు, ప్రభుత్వం డైరెక్ట్ ఇచ్చేటువంటి ఆస్కారమే ఉంటుంది. దీంతోపాటు స్పౌజ్ టీచర్ల బదిలీల ఫైల్ పైన కూడా సంతకం పెట్టిరట. మొత్తం 800 మందికి పైగా ఉన్నారట వీళ్ళు. సో 2 దినపత్రికలలో అదే వార్త ప్రచురణ అయింది. అండ్ ఇక ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసినట్లయితే ఫ్యాకల్టీ పోస్టులు అంటూ ఉత్తరప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదట. పోస్టులు 84 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 2000. అర్హులైనటువంటి అభ్యర్థులు జనవరి 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది మన తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ కదా అని అంటే ఈ సెంట్రల్ లెవెల్లో ఉండేటువంటిది, మన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మన తెలుగు దినపత్రికలలో రావడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ తేదీ 21 జనవరి 2025 చివరి తేదీగా ఉన్నదంటూ ఇవ్వడం అయితే జరిగింది. పోస్టులు 252 అయితే ఉన్నాయి. ఇక ఇంజనీర్ పోస్టులకు సంబంధించి హైదరాబాద్లో సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సీమెట్ తాత్కాలిక ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందట. సో పోస్టులు 38 ఉన్నాయట. అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు 21, 22, 23 జనవరిలో 2025లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు అని చెప్పేసి తెలియజేశారు. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 ఉద్యోగాలకు సంబంధించి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి డిగ్రీ, పీజీ, డిగ్రీ డిప్లొమా, పిహెచ్డి, సిఏ ఇట్లా వివిధ రకాలైనటువంటి ఉత్తీర్ణతతో పని అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు జనవరి 17వ తారీఖు వరకే దీనికి లాస్ట్ డేట్ కాబట్టి ఇది అప్లై చేసిరా కూడా ప్రచురణ కావడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఏకలవ్య మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం అన్నట్టు ఇవ్వడం జరిగింది. పిల్లల కోసం 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించినటువంటి రాష్ట్రంలో మొత్తం 23 ఏకలవ్య స్కూల్స్ ఉంటాయి. 6వ తరగతికి సంబంధించి 1380 సీట్లు ఉంటాయి. ఇక మిగతా తక్కువ సంఖ్యలో ఉంటాయి. సో జనవరి 17వ తారీఖు రోజు నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు పిల్లల కోసం ఇది. ఇక అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ ట్యూషన్ ఫీజులు 25 వరకు లాస్ట్ డేట్ అట. సో ఇక్కడ BRAOU online.in అనే వెబ్సైట్లో కానీ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, వీటిని కానీ సంప్రదించి పూర్తి వివరాలు చూడవచ్చు. ఇక్కడ బాగా యూజ్ఫుల్ అయ్యేది ఏంటంటే MBA ఎంట్రన్స్ టెస్ట్కు నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి ఎగ్జామ్ ఫీజు కట్టుకొని టైంకు ఎగ్జామ్కి వెళ్ళి MBA కంప్లీట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ. సో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, అపోలో ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, కృష్ణా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దారుసలాం నుంచి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్తంగా MBA హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లా ఇది బాగా డిమాండ్ ఉండేటువంటిది. సో దీనికి సంబంధించినటువంటి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. అందుకొరకే న్యూస్లో మీకు కవర్ చేయడం జరిగింది. సంవత్సరం నుంచి అమలు సిలబస్ మార్పుకు 3 సభ్యులతో కోర్ కమిటీ, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, అధ్యాపకుల సలహాల అనంతరం సిలబస్ను మారుస్తామని అంటున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి వెల్లడించారు ఈ విషయాన్ని. సో ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరింత విద్యా ఉద్యోగ సమాచారంతో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.